క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను జూన్ 30 వరకు ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం తప్పదని కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఉమ్మడి జాబితాల నుండి పూర్తిగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని, పెండింగ్ లో ఉన్న డిఏ బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు విధింపుని విరమించుకోవాలని, ఇన్ సర్వీస్ స్టేట్ నుండి ఉపాధ్యాయుల్ని పూర్తి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటరత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సలీం సార్ని, కృష్ణవేణి మేడంని, అదేవిధంగా సీనియర్ సభ్యులు మన జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సలీం గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ సమస్యల పట్ల ప్రభుత్వం మండి వైఖరి. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం మండి వైఖరి. ప్రకటించాలి పీఆర్సీని వెంటనే. విడుదల చేయాలి 5 డిఏలను వెంటనే. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. రద్దు చేయాలి ఎన్ఈపీ విధానాన్ని. ఆవాజ్ దో. ఆవాజ్ దో. ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం మండి వైఖరి. ప్రకటించాలి పీఆర్సీని వెంటనే. ప్రకటించాలి పీఆర్సీని వెంటనే. రద్దు చేయాలి సిపిఎస్ వెంటనే. రద్దు చేయాలి ఎన్ఈపీని వెంటనే. వచ్చిన తర్వాత అని అన్నారు. అయినా దానికి భిన్నంగా పాలన కొనసాగుతుంది. 27 ఇప్పుడు సార్ వాళ్ళందరూ కూడా ఆ సమస్యల పైన స్పందించారు. కాకపోతే మనమంతా అన్ని ఐక్యంగా వస్తున్న ఐక్య పోరాటాల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అయితే అయినటువంటిది వాస్తవం. కాబట్టి మనమే కాకుండా ప్రజలు కూడా, అధికారులు, మిగతా ఉద్యోగస్తులు కూడా అంతా ఏకమైతేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ